నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సాఫ్ట్వేర్లకు స్కూల్ స్టూడెంట్స్కి అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి ఇక్కడ హాలిడేస్ జాతర నడుస్తుంది. ఎందుకంటారా, ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే రేపు 24th నుంచి అనగా రేపటి నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి 10 days వరకు దగ్గర సాఫ్ట్వేర్కి చెప్పుకోవాలంటే 10 days వరకు తీసుకోవచ్చు. వాళ్ళు గట్టిగా అనుకుంటే మాత్రం 10 days ఖచ్చితంగా వాళ్ళు హాలిడేస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ రేపటి నుంచి మనకి 24th నుంచి మనకి హాలిడేస్ పర్వం నడుస్తుంది. స్కూల్ స్టూడెంట్స్కి కానీ అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి కానీ అలాగే ఇక్కడ సాఫ్ట్వేర్లకి మరీ ముఖ్యంగా 5 days రావడం జరిగింది హాలిడేస్. ఎందుకంటే రేపు 24th, 25th మనకి మనం చూసుకున్నట్లయితే క్రిస్మస్ ఉంది, అలాగే 26th బాక్సింగ్ డే ఉంది, అలాగే 27, 28 వీళ్ళకి జనరల్ హాలిడేస్ రావడం జరిగింది. సో ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్కి అయితే 3 days హాలిడేస్ వచ్చినా సరే ఇక్కడ సాఫ్ట్వేర్లకు మాత్రం ఆల్మోస్ట్ 5 హాలిడేస్ రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్లయితే మనకి జనరల్గానే వీళ్ళకి 28th వరకు హాలిడేస్ రావడం జరిగింది. వాళ్ళు సాఫ్ట్వేర్లు కనుక గట్టిగా అనుకుంటే ఏముంది, 29, 30, 31 కూడా వాళ్ళు గట్టిగా తెగించారంటే హాలిడేస్ తీసుకోవడంలో వాళ్ళు గొప్పే లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్లు తెగించి ఎంత ధైర్యాన్ని చేసైనా సరే హాలిడేస్ తీసుకోగలరు. ఎందుకంటే సాఫ్ట్వేర్లు హాలిడేస్ అనగానే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు చాలా వరకు. సో ఇక్కడ వీళ్ళు కనుక ట్రిప్స్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటే ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని హాలిడేస్ ఒకేసారి రావడం నిజంగా గ్రేట్. అసలు సాఫ్ట్వేర్లకు మాత్రం ఫుల్ జాతరనే చెప్పుకోవాలి. స్కూల్ స్టూడెంట్స్కి మ్యాక్సిమం 3 days అయినా సరే సాఫ్ట్వేర్లకు మాత్రం 5 days వచ్చింది. వాళ్ళు గట్టిగా అనుకొని ఒక ఎక్స్ట్రా 3 days హాలిడేస్ పెట్టుకున్నారే అనుకోండి, ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి 2nd అవుతుంది, January 2nd మళ్ళీ వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వీళ్ళు 10 days హాలిడేస్ ట్రిప్ వేసేయచ్చు. సో ఏదేమైనా కానీ మళ్ళీ వాళ్ళు 2nd January 2nd వీళ్ళు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినా 3rd, 4th మళ్ళీ వీకెండ్ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు లీవ్స్ తీసుకుంటే మాత్రం ఫుల్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు అని అయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి తప్పదు కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ 3 days రావడం జరిగింది. ఏదేమైనా కానీ వీళ్ళు తెగించి ఇప్పుడు ట్రిప్ వేసినా సరే 2nd మళ్ళీ ఆఫీసులకు వెళ్ళినా సరే మళ్ళీ 3rd, 4th వీక్ డేస్ వచ్చాయి. సో సాఫ్ట్వేర్లకి ఈ వీక్ డేస్ మళ్ళీ హాలిడేస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక వారం వరకు కష్టపడితే మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ వచ్చేసాయి. ఏదేమైనా కానీ క్రిస్మస్ మన పండుగ కాకపోయినా సరే వాళ్ళు ఐటీ వాళ్ళు వర్క్ చేసేది ఆ కంట్రీ ఒక ఇదే కాబట్టి, ఆ కంపెనీసే కాబట్టి వాళ్ళు క్రిస్మస్ జరుపుకుంటారు కాబట్టి వేరే అదర్ కంట్రీ వాళ్ళు వీళ్ళకి హాలిడేస్ ఎక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఈ సాఫ్ట్వేర్లు కనుక గట్టిగా తెగించారంటే మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ హాలిడేస్ లిస్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఫ్లైట్ ఛార్జెస్ కానీ ట్రావెల్ ఛార్జెస్ కానీ భారీగా పెరిగిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లైట్ ఛార్జెస్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే సాఫ్ట్వేర్లు ఎక్కువగా గోవా అలాగే బ్యాంకాక్ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గోవా అలాగే బ్యాంకాక్ ఫ్లైట్ ఛార్జెస్ ఇప్పటి వరకు 3,000, 4,000 ఉండేవి. కానీ ఇప్పుడు సడన్ గా చూసేసరికి 6,000, 8,000కి పెరిగిపోవడం జరిగింది. ఎందుకంటే సాఫ్ట్వేర్లు ఎంతైనా సరే వాళ్ళకి ఎంజాయ్మెంటే ముఖ్యం అని చూసుకుంటారు కాబట్టి ఎన్ని లీవ్స్ పెట్టడానికి కూడా వీళ్ళు ముందు వెనక ఆలోచించరు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు కనుక తెగించి హాలిడేస్ వేశారంటే ట్రిప్ పెద్ద భారీ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడానికి వీళ్ళు ఎక్కువగా గోవా బ్యాంకాక్ వైపు ఆసక్తి చూపుతూ ఉంటారు. సో ఇక్కడ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ట్రావెల్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా భారీగా అమౌంట్ పెంచేయడం జరిగింది, ఛార్జెస్ పెంచేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి మాత్రం 3 days ఉన్నాయి క్రిస్మస్కి. ఎందుకంటే 24th రేపటి నుంచి మనకి ఎలాగో హాలిడేస్, అలాగే 25th క్రిస్మస్, అలాగే 26th వీళ్ళకి బాక్సింగ్ డే రావడం వల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ 3 days హాలిడేస్ రావడం జరిగింది. కానీ ఇది మాత్రం సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక జాతర అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత భారీ మూల్యంలో వీళ్ళు ఎంత మంచి ట్రిప్ ప్లాన్ చేసుకుందామని ఫ్రెండ్స్లో చాలా మంది డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి చాలా మంది ట్రిప్స్ వేసుకునే ప్లానింగ్లో ఉంటారు. సో ఇదే వాళ్ళకి కరెక్ట్ అయిన టైం, వీళ్ళు ట్రిప్ వేయాలి అనుకుని ఎప్పటి నుంచైనా ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటే ఇదే మంచి టైం అని అయితే మనకి అర్థమవుతుంది. సో ఏదేమైనా కానీ వీళ్ళు ట్రిప్స్ ప్లాన్ చేస్తారు కాబట్టి గోవా ఇలా బ్యాంకాక్ కొంతమంది అదర్ వెళ్ళాలి అనుకుంటారు కాబట్టి సో బీచ్లకి వెళ్ళాలనుకుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటారు. ఏదేమైనా సరే వీళ్ళు ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళు ఈ హాలిడేస్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళి రావాలి, మళ్ళీ బీ కేర్ఫుల్గా ఉండాలి అని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ మీద పెట్టే దృష్టి
వాళ్ళ మీద పెట్టరు. ఆ టైంకి ఎంజాయ్ చేసామా లేదా చూసుకుంటారే కానీ వాళ్ళు కేర్ఫుల్గా ఉన్నారా లేదా చూసుకోరు. సో ఏదేమైనా కానీ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ట్రిప్స్కి ఈ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ట్రిప్స్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు బీ కేర్ఫుల్గా ఉండాలంటూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.